కరెక్ట్ మీరు అవుతుంది. విశ్వశక్తికి సంపూర్ణంగా కనెక్ట్ అయిపోయారు మీరు. కరెక్ట్ అయిపోతున్నాము. ఆగు అంటున్నాడు, స్టాప్, బ్రేక్ బ్రేక్, ఆగు, నువ్వు వెళ్ళిపోతున్నావు, దూసుకెళ్ళిపోతున్నావు, ఆగు. చెప్పడానికి ఉండాలి కదా, ఆగు, ఉన్నావా, వచ్చిన పని ఏంటి, అది వచ్చింది అందుకే కదా, అది చెయ్యి అని చెప్తున్నాడు అనమాట. అంటే అయిపోతే ఇంకా మీరు కనపడరా? అది ఏంటంటే అండి, ఇప్పుడు నా చెప్తున్నాను, నేను చెప్పాలి పట్టుకొని కూర్చోద్దండి. గురువులు ఎప్పుడు కానీ శిష్యులకు ఆటంకం కావద్దు, చెప్పాలి, మార్గము 2-3 సార్లు చెప్పాలి, వదిలేసేయాలి. ఎందుకంటే ఎవరు వాళ్ళే మారాలండి. ఈ గురువు ఒక మార్గం చూపిస్తాడు, నువ్వు ఆ మార్గంలో వెళ్ళాలి. ఆయనకు తోడు రావాలంటే రాడు. ఎందుకంటే ఆయన పోయే మార్గానికి నువ్వు అడ్డం కావద్దు, ఎవరికోరు అడ్డం కావద్దు. మన ఇక్కడ సినిమాలు చూసినట్టు శిష్యుడు గురువులు ఉంటారు చూసారా, అట్లా ఉండుకుంటూ వెళ్తే అది ఎండింగ్ ప్రాసెస్. అది ఎండింగ్ అనేది కాదు, నెవర్ ఎండింగ్ అనమాట. నువ్వు నేర్చుకో, తెలుసుకో, నీకు కావలసిన ఆన్సర్ దొరికిందా, ఆ దిశగా నీ ప్రయత్నంతో వెళ్ళు, నీకు దొరుకుతుంది. ఇంకోళ్ళు చేయాలి, ఒక పక్కన ఉండాలంటే కాదు. అది ఇద్దరికి ఆటంకమే అండి. మీకు లేట్ అవుతా ఉంటది. అది మళ్ళీ అదొక బంధం. చెప్పాలంటే ఉన్న బంధాలు సరిపోతే భార్య పిల్లలతో, ఇంకో మళ్ళీ గురువుతో బంధం ఒకటి ఉంటుంది. చెప్తున్నా అండి, నువ్వు బంధాలు అనేది నీకు అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, నువ్వు తల్లిగా ఇప్పుడు నువ్వు ఉన్నావు, పిల్లలు ఉన్నారు, కర్తవ్యం ప్రకారం నువ్వు చేసుకుంటే కర్తవ్యం చేసుకుంటే చేసుకోగానే నీ పిల్లకి ఫీజు కట్టినా, నువ్వు 8ల కొట్టలేదు, ఈ ర్యాంక్ రాలేదు, ఈ ఎక్స్పీ పెట్టుకోకు, అలా అకాలను తలక నొప్పి. నీ వరకు నువ్వు ఎంతవరకు చేస్తున్నావు చేసేసి తృప్తిగా ఉండు. ఇంకోటి వాళ్ళ లక్ష్య ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు, తప్పు వెళ్తున్నారా బాబు, ఇట్లా వెళ్ళకని చెప్పు, ఫోర్స్ చేయకు. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం దిశగా వాళ్ళు వెళ్తారండి. మన చిన్నపిల్లలా కనబడతారు, వాళ్ళు చిన్నోళ్ళేం కాదు, వాళ్ళు మించిన వాళ్ళు తాతలు ఉంటాడు, వాళ్ళ లక్ష్యం దిశగా వాళ్ళు వెళ్తారండి. నీ వల్ల సాయం చెయ్యి, నుంచి అడ్డం చేస్తే నీకు ప్రాబ్లం, వాళ్ళ ప్రాబ్లం, ఇంట్లో యుద్ధాలు అయితే అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇదే. మనకి సొసైటీ రూల్స్ మనం పెట్టుకున్నామండి, కాకుంటే ఏంటంటే ఆత్మకు ఒక దిశగా వెళ్ళాలనుకుంటుంది, అది అట్లనే పోతుంది అంతే. సాధన అనేది ధ్యానం ద్వారా కుండలిని జాగృతి చేసుకుని, శక్తిని జాగృతి చేసుకుని, దాని ద్వారా ముక్తిని మోక్షాన్ని పొందుతారని చెప్తున్నారు కదా. అసలు కుండలిని జాగృతి వల్ల చెప్పండి ఏం జరుగుతుంది? మీ లోపల కుండలిని జాగృతి మీకు తెలియకుండానే జరిగింది, అది ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా జరిగింది. తర్వాత ఏం జరుగుతున్నది, మీరు మళ్ళీ ఎక్కడ డ్రాప్ అయిందో మళ్ళీ మనకి అనుభవాలు తగ్గుతాయి. అనుభవాలు తగ్గినాయా, ఎందుకు ఆమెకు అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే మీలో ఏంటి చెప్పాను, సూర్యుని చూసినప్పుడు మీకు ఇండికేషన్ చూపిస్తుంది, మీ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ దొరుకుతుంది అండి. మీకు కొన్ని అమ్మవారు కనపడాలు, వాళ్ళు మీకు కొన్ని చెప్పడాలు, ఎదుటి వాళ్ళ గురించి చెప్పడం, ఇవన్నీ వచ్చినాయి కదా. మీరు అవన్నీ దగ్గర పెట్టుకుని మీరు ఒక మాతాజీలకు అందరికి అన్ని చెప్పొచ్చు కదా. ఒకటండి, నా జీవిత లక్ష్యం అట్లా నాకు ఇష్టం ఉంటుంది, కూర్చుంటా. నాకు అది కాదన్నప్పుడు నేను అట్లా పోలేనండి. పోయేవాళ్ళు పోనీయండి, నాకు అక్కడ బ్రేక్ అవుతుందా, ఇంతమంది జన్మలు చేసిన నేను, ఇంతమంది జన్మల యోగిని నేను, శక్తి స్వరూపాన్ని, కాకుండా పూర్తి దైవంగా మారలే. అసలు దైవం మూలదైవం కింద మన దేవతలు అనుకోండి, ఇవన్నీ. నువ్వు మూలదైవాన్ని పట్టుకుంటావా, ఈ మధ్యలో పట్టుకుంటావా అంటే పట్నాలు పట్టుకోండి, అది మీ జన్మ లక్ష్యం. నేను అందుకు రాలేదు, మూలదైవాన్ని పట్టుకొని నా స్థితికి నేను వెళ్ళడానికి వచ్చాను. అప్పుడు ఇది ఆటంకమే కదా. ఏం చేయాలి, వచ్చిన వాళ్ళు కూర్చొని నేను కూర్చుంటే ఏమొస్తుంది? వాళ్ళే మాల భ్రమలు ఉన్నారు, ఆడి వాళ్ళు అప్పులు ఇవి చేసుకుని అది తీరడానికి వస్తారు. మళ్ళా మనం చెప్పేది భ్రమ దాటు, మాయ దాటు, నీ తృప్తిలో నువ్వు ఉండు. దేవుడు ఎందుకు కష్టాలు వస్తున్నాయండి, అంబానీ కూడా కష్టాలు ఉన్నాయి. ఎందుకు కష్టాలు అంత ఆస్తున్నా కూడా అంటే మనం ఒకటి నేర్చుకొని ఆ దిశగా వెళ్ళాలి. కష్టాలు ఉన్నప్పుడు దేవుని మొక్తం అండి, ఓకేనా. కష్టాలు ఎందుకంటే నువ్వు దేవుని తెలుసుకోవడానికి ఏంటండి కష్టం వచ్చేది. ఇక్కడ వచ్చి హ్యాపీగా పిల్లలతో ఉండడానికి, బిల్డింగ్ కట్టుకోవడానికి అనుకుంటాం. యాక్చువల్ గా అది కొంతమంది తాటు కాకుండా ఎంత ఉన్నా లాస్ట్ మళ్ళీ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, నువ్వు దేవుడు ఎందుకంటే నీకు దారి చూపిస్తాడు, వచ్చింది ఇందుకు కాదురా బాబు, నువ్వు వచ్చింది నీ స్థితి నువ్వు తెలుసుకో, దైవాన్ని కాదు నీ స్థితి నువ్వు తెలుసుకో అని లోపల నుంచి నీ మోటివేషన్ బయట నుంచి వస్తుంటా, అన్నిటిలో వస్తుంటది. నువ్వు తెలుసుకొని వెళ్ళిపోయినావా తొందర అయిపోతుంది, లేకుంటే మస్తు కష్టంగా అయిపోతుంది. అంటే మన యొక్క సహజ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో మనం ఉండాలనుకుంటారు అందరూ. ఉంటే గనుక మనం దైవంతో కనెక్ట్ అయి ఉంటాం. సహజంగా మనం వచ్చినటువంటి స్థితి భూమి మీద ఉండాలనుకోవట్లేదు కదండి, మాయలో పడుతున్నారు కదా. అదే మీరు అనుకున్నారా ఏంటండి? నేను పడ్డా అండి, ఫస్ట్ నేను చెప్పా కదా, మీరు పడ్డారు. నువ్వు ఎగ్జాంపుల్ చెప్తా అండి, నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్ చెప్తా. మా 10th క్లాస్ లో అంటే చెప్పాను, 6th క్లాస్ లో నాకు అమ్మవారికి కనిపించింది సంతోష్ మాత. అప్పుడు నాకు ఏం తెలుసా అండి, ఎందుకు కనిపించింది నాకు తెలియదు. అంటే మన లోపల సాత్విక గుణాలు ఉన్న వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒకటండి, ఆ జన్మతో పుట్టిన వాళ్ళకి ఆ లక్షణాలు ఉంటాయి, ఆ సాత్విక గుణాలు ఉంటాయి. అట్లా వెళ్ళిపోతా అంటే వాళ్ళకి క్లియరెన్స్ అప్పుడే వస్తుంటాయి, కానీ భయపడతాం. మాకు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి, అప్పుడు ఫోన్లు ఏం లేవండి. మా అప్పుడు మా క్లాస్ లో ఒక అబ్బాయి చనిపోయాడు భరత్ అని చెప్పేసి, అది నాకు తెలియదు అసలు. నాకు మళ్ళీ ఇంటర్ 2nd ఇయర్ లో నేను వరంగల్ ఎల్లం బజార్ లో వెళ్తుంటే నాకు అనిపించాడు, నేను మాట్లాడుతున్నా, భరత్ ఎలా ఉన్నావు ఏంటి, అబ్బాయి కొంచెం పొట్టిగా ఉంటాడు, అట్లే ఉన్నాడు, ఏం పెరగలేదు అబ్బాయి, ఎలా ఉన్నావు ఏంటి అని నవ్వుతున్నాడు, బట్ ఏం మాట్లాడట్లేడు.
తర్వాత నాకు కొన్ని రోజులకు మళ్ళీ 10th క్లాస్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు అని చనిపోయిండు, 10th క్లాస్ ఎగ్జామ్ రాసి యాక్సిడెంట్ చనిపోయాడు అని చెప్పారు. అంత షాక్ అయిందంటే నేను అసలు షాక్ తిన్నాను. చనిపోయినా నాకు అట్లా కనిపించిండు, నేను మాట్లాడుతున్నా ఆయనతోని అని నవ్వుతున్నాడు. అదేంటి అంటే కనిపించాలని మనుషులు ఉన్నారా, కొంచెం ఆత్మలే అని డౌట్ వస్తుందా అంటే చెప్తున్నా అండి. ఇప్పుడు నువ్వు ఆ స్థితిగా మీరు వెళ్ళే వాళ్ళకి ఆ లక్షణాలు అనేది ఉంటది ఆటోమేటిక్ గా. ఇవన్నీ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. కాకుంటే మనం మళ్ళీ మాయలో పడతాం. మాయలో పడితే దేవుడి కష్టాలు పట్టుకొచ్చి మామూలుగా ఉండదు ఆడ. ఫస్ట్ తెలుసుకుంటే ఏముండదు. చెప్తారు బంగారం కరిగిపోవాలి అంటే చూసినావా, నా బంగారం కలిగి బూడిద కూడా అయిపోయింది. అది బూడిదన అయిపోయింది అంటే మామూలుగా ఏంటి ఒకటి మనకి ఆభరణం కావాలంటే బంగారాన్ని కొడతారు, నిప్పుల కాలుస్తారు. ఇక్కడ నాకు వచ్చింది నాకు చెప్తున్నా అండి, మామూలుగా బంగారం కరిగిపోయి బూడిద కూడా అయిపోయింది ఆడ. ఏం లేదు కాబట్టి ఏం కనిపించట్లేదు అద్దంలా. అంటే జీరో అయిపోతాం అంతే. కానీ జీరో అయిపోయినాక అసలు స్టార్ట్ అవుతుందండి. నాకు ఇంకో జన్మలా అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఏంది జీవితం, ఏం తలకాయ కొట్టుకునేదాన్ని కనుగిళ్ళకి వచ్చాక ఎంత ఆనందంలో ఉంటుందో నాకే తెలుస్తలేదు. ఎంత ఆనందం తట్టుకుంటున్నా లేదా అర్థం కావాలి, కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ సహజ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేసి కొంతసేపు మాత్రం దాంట్లో ఉండగలిగి మళ్ళీ ఏదో ఒక మన పరిస్థితులు ఇంట్లో ప్రభావాలు బయట ఏదో దాన్ని మనల్ని హిట్ చేసినప్పుడు మారిపోతుంటది. ఒకటండి అది ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను, మా బాబుకి పేరు పెడతాను నేను పేషెన్స్ గాడని. వాడు నాకు ఓపికని తెప్పిస్తుంటాడు. నేను ఒకటి తప్పినా కూడా ఓపిక తెప్పిస్తాడు. అంత ఒరిసాడు, ఓపిక ఉండాలని ట్రై చేస్తాను నేను. ప్రతి ఒక్కరు ఒక గాడ్లా అని మనకి పిల్లలకు చెప్పా కదా, మీరు ఒకటి తప్పినా వాళ్ళు మీకు నేర్పిస్తూనే ఉంటారు. ఒక స్టేజ్కి వచ్చాక మీరు అందరిలో దైవాన్ని చూస్తారండి. మీరు ఏది చెప్పినా మీకు ఒక సందేశం అర్థమవుతుంది. ఓకే ఇది చెప్తున్నాడా కామ్ కూర్చుంటాం. వెళ్తున్నావా ఒకరు వచ్చి చెప్తాడు ఎల్లకు ఎందుకు బాగా. ఓకే దేవుడు ఒక టైంకి వచ్చాక మీకు వచ్చి బ్రాహ్మణులు వచ్చి నిద్రలో చెప్పాడు, చుట్టూ మాట్లాడుతూనే ఉంటాడు, లోపల నుంచి చదవడం కాదు. ఇప్పుడు ఫోన్ ఇప్పుడు ఇది దేవుడు లేడా, మీకు కావాల్సింది ఎందుకు వస్తుంది ఇక్కడ, ఇంత బుక్కులు దొరికేది. ఇప్పుడు చెప్తాను మీ లోపల దైవం అని చెప్తున్నా, ప్రతి చోట ఉంది అనువనుమన అని చెప్తున్నా నేను. కాకుంటే ఒకటండి సాకారం ఉంటది. మీరు అడిగారు కొన్ని ఏంటి అని చెప్పేసి, అంటే ఎట్లా వెళ్ళిపోవాలి మోక్షం అని చెప్పేసి. సాకారం నిరాకారం. సాకారం అంటే ఏంది, ఆకారంతో ఉన్నది దైవం. ఆకారంతో అంటే మనం ఆకారంతో ఉన్నాను, విగ్రహం అంటే విగ్రహాలు అండి అవి కనబడుతున్నాయి. అన్ని కనిపించే వస్తువులన్నీ ఇప్పుడు ఈ సోఫా ఉంది, ఫోన్ ఉంది, అన్ని సాకారము కనబడుతున్నాయి. కనబడుతుందని పట్టుకుంటే ఏమవుతుంది, కనబడేది సాకారం ఎప్పుడైనా జడమైనది, అది ఎప్పటికీ ఉండదండి. సాకారం అనేది ఎప్పటికీ జడమైనది, వెళ్ళిపోతుంది అంతేనా. కనిపించేది ఏది ఎప్పటికి ఉండదండి, అది పోవాల్సిందే. ఈ సోఫా పోతుంది, రేపు మనం అన్ని పోతాయి. అప్పుడు నిరాకారం అంటే ఏంది, కనపడని దైవం. దైవం 2 రకాలు ఉంటదండి. నిరాకారం ఇప్పుడు చుట్టూ ఉంది ఏంటిది, పక్కన ఖాళీ ఎంటీ ఉందా అంటే భర్తీ చేయబడింది ఖాళీతోని. అంటే మనకి చిన్నప్పుడు కాళీమాత అంటుండే, అదేంటి అర్థం కాదు, ఇప్పుడు అర్థమైంది నాకు. మన చుట్టూ ఉంది అంటే ఒక వాటర్ బాటిల్ చుట్టూ వాటర్ ఉంటే వాటర్లో మొత్తం అందరం ఉంటే ఎందులో ఉన్నట్టు ఉన్నది మొత్తం పరమాత్మ యొక్క ప్రపంచమే అండి. ఈ ప్రపంచంలో ఒక మేకప్ మనం ఒక లక్ష్మిలా మేకప్ ఉంది, కానీ లోపల ఆత్మ అసలు ఉంది కదా. ఈ మేకప్ కరిగిపోతుంది, మేకప్ కరిగిపోయి నీ బయటకు వస్తుంది. ఎప్పుడు కరిగిపోతుంది, నువ్వు మేకప్ అని జ్ఞానం తెలిసినప్పుడు. ఆ జ్ఞానం ఎప్పుడు తెలుస్తుంది నీకు, నీ గుణాలు దాటినప్పుడు అసలు నిజం తెలుస్తుంది నీకు. ఈ మేకప్ పోతుంది, అసలు బయటకు వస్తుంది. కానీ అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నీకు శరీరంతో ఉన్నప్పుడే మరణం జరగడం అంటారు కదా, ఆ చక్రంలో తిరుగుతూ ఉంటాం. ఎందుకని శరీరాన్ని అనుకున్నప్పుడే కదా బాధ అంతా. శరీరంతో ఉన్నప్పుడు ఏంటంటే మరణం జరగడం అనేది వస్తూ ఉంటది. ఎందుకంటే మనం శరీరం అనుకుంటా అంటాం. మనం ఇప్పుడు మెడిటేషన్ చేసే వాళ్ళకండి విడిపోతుంది. ఇప్పుడు ఈ విషయం ఒకటండి, ఈ జ్ఞానం తెలిసినాక ఆ దిశగా ఆలోచించుకుంటే, ఇప్పుడు గుణాలు దాటిన వాళ్ళకి ధ్యానం చేసినప్పుడు నీ ఆ సోల్ బయటకు వచ్చి నిన్ను చూసుకుంటది. చూసేది ఎవరు, ఇక్కడ ఉన్నది ఎవరు, ఇక్కడ ఉన్నది శరీరము, చూసేది ఆత్మ. బయటకు వచ్చి చూసుకుంటున్నావా, ఎందుకు నీ గుణాలు కొన్ని దాటినావు కదా, పాస్ మార్కులు పడ్డాయా, విడిపోయింది. బాటిల్ క్యాప్ లా ఎగిరిపోయింది, అది బయటకు వచ్చేసింది. నిన్ను చూసుకున్నదా, చూసి నేను ఏం చేసినా భయపడి మళ్ళీ లోపలికి వచ్చేసాను. నేను చూసుకున్నా, భయం వేసి లోపలికి వచ్చేసిన అంటే భయానికి మళ్ళీ లొంగిపోయినా కదా నేను. తర్వాత ఇవన్నీ పోయి క్లారిటీ వస్తుందా, నీ ఆత్మ శరీరం సపరేట్ అయిపోతుంది. అంటే తెలిసిపోతుంది. నువ్వు అప్పుడు ఏం చేస్తావు, శరీరం పని చేస్తుందో చేసుకొని నువ్వు ఆత్మ అనేది చూస్తావు, సాక్షిగా చూస్తావు. సాక్షిగా చూసి ఈ శరీరం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక కుక్క పిల్ల ఉంది, మన తాడుతో పట్టుకుంటాం. కుక్క నువ్వు కాదు, కుక్క నీది. ఈ శరీరం నువ్వు అనుకో, కుక్క ఎవరు, నీది. నీ కుక్క నువ్వు కాదు. అట్లనే ఈ శరీరం నీ వస్త్రం, నువ్వు కాదు, అది నీ లోపల అసలు ఉన్నది. నీకు ఒక మేకప్ వేసుకొని తిరుగుతున్నావు, మా హోలీకి రంగులు వేసుకొని అద్దంలో చూసుకుని ఎట్లా కనబడతా అండి, పింక్ కలర్ కనబడుతుందా, నువ్వు పింక్ కలర్ ఉన్నావా, కాదు కదా. ఇక పింక్ చూసి పింక్ అనుకుంటాను మనం. యాక్చువల్ గా కొంతమంది ఇట్లా అండి వేషాలు వేసుకుంటారు అమ్మాయిలాగా, అమ్మాయిలు అనుకుని అమ్మాయిలాగా ఉండిపోతున్నారు. చెప్తున్నా అండి, ఏదో బ్రహ్మ చెప్తున్నాను. మామూలుగా ఉన్న బ్రహ్మలు సరిపోతారు, కొత్త బ్రహ్మలాగా పోతున్నారు చాలా మంది.
తర్వాత ఏం నిజం తెలిసినాక నీ అసలు విషయం పోయి అసలు బయటకు వస్తుంది కదా. ఆ స్టేజ్కి వచ్చి ఆ జ్ఞానం వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది, నువ్వు బయటకు వస్తావు. ట్రై బయటకు వస్తే నీ చుట్టూ కనబడుతుంటే కూడా నువ్వు మారాల్సి వస్తుంది. ఇంక చెప్పాలి నీ మారాల్సి ఏం లేదు. నన్ను తీసుకెళ్ళబడుతుంది, నేను వెళ్తున్నాను. ఇక నా ప్రయత్నపూర్వకంగా చేసేది ఏం లేదు. కాకుంటే నీకు కనబడుతుంది కాబట్టి నువ్వు వెళ్తున్నావు, మిగతా వాళ్ళకి కనబడతలేవు, తెలుసుకోవాలని తప్పనుంది, మార్గం ఉంది, వాళ్ళకి చెప్పు అంటున్నాడు. నీకు అన్ని కనబడుతున్నాయి, నువ్వు వెళ్తున్నావు, నీకు తెలుస్తుంది. కానీ వచ్చిన పని ఏం చెప్పడానికి వచ్చినావు నువ్వు, మళ్ళీ వెళ్ళడానికి వచ్చినావు నువ్వు. ఆగు అని బ్రేక్ వేస్తున్నాడు. ఆగు, స్లో ఆపు. రాసుకుంటూ వెళ్తే సముద్రమే అని చెప్పాలంటే. కాకుంటే ఏంటంటే చెప్పు అంటే నా ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి చెప్పడం కర్తవ్యము. ఇంతమందికి ఎంత ఫోన్ చేసిన అవాయిడ్ చేసేదాన్ని అసలు మాట్లాడేది ఫోన్ స్విచ్ ఆఫే ఉండేది, స్విచ్ ఆఫే వస్తుంది. అప్పుడు నాకే 100 డౌట్లు ఉన్నాయి. నేను ఎక్కడి చెప్తా అండి, నాకే చాలా డౌట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నాకు అప్పుడు కూడా ఇవి నచ్చదు, వచ్చి కలవడం ఇదంతా ఒక షోపు టప్పు, ఎంత తలకాయ నొప్పి, మళ్ళీ ఒక మాయా అని తెలుసు. ఎందుకంటే వ్యక్తి ఉన్న వాళ్ళకి నచ్చవు ఇవన్నీ. ఒకటే చెప్పాల్సింది నేను ఆడలు చెప్పేస్తాను నేను వీడియోలో. ఇంకా దెంగి కలవాల్సింది ఏముందండి. ఇక నేను చెప్పాల్సిన వీడియోలు చెప్పేసిన ఆల్మోస్ట్. మీరు కూర్చొని ఆలోచించండి, ఏం చేస్తారో చేయండి, మీరు ఆలోచించండి. తర్వాత నేను ఒక వీడియో ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకో క్లారిటీ మీకు ఇస్తా అని చెప్పాను నేను. ఇప్పుడు ఇవ్వాల్సి వచ్చింది, అందుకే మీకు ఏమండి తీయాలి ఒక వీడియో అని చెప్పాను అనమాట. ఒక టైం వచ్చినా నేను బయటకు వస్తున్నా నాకు తెలియదు, ఎట్లుంటే నాకు తెలియదు, చెప్పాలి కదా, నా కర్తవ్యం చెప్తున్నాను.